పవన్ కళ్యాణ్ తాజాగా నవనిర్మాణ సభ పేరిట తెలంగాణలో ఒక సభ పెడదాం అనుకున్నారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా లంచ్ మోషన్ పిటిషన్ను రిజెక్ట్ చేసింది. మరోవైపు ఈయన పెడతాననుకున్నటువంటి మీటింగ్పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ కానీ, ఇటు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కానీ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి, ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సభలు ఎలా పెడతారంటూ వీళ్ళు కూడా కాస్త తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన పరిస్థితి. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని, ఈ పరిణామాన్ని? అంటే వాళ్ళ అన్నదానిలో తప్పే ఉంది అని నేను కూడా మాట్లాడుతున్నాను సార్. మేము కూడా మాట్లాడుతా ఉన్నాం. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందని ఒక సామెత ఉంది. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి నిన్ను 14 ఏళ్ళు అయిపోయింది పాపం పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఏదో తిప్పలు పడి కులం కాళ్ళు పట్టుకున్నాడో, చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడో, బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడో, ఏదో చేసి ఏదో పాపం ఇబ్బంది పడతా ఉన్నాడు. 14 ఏళ్ళు అయిపోయింది, అతనికే ఒక దారి లేకపోతే ఇక పార్టీని నేను నడిపిస్తారు అని చెప్పని ప్రజలు కూడా జాలిపడి ఓట్లేసి ఎమ్మెల్యేని చేసి మరి మరి ఆయన పాదాక్రాంతుడైనందుకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పాపం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడకపోయినా పాపం పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి డిప్యూటీ సీఎంని చేశాడు. మరి ప్రజల వల్లే కదా, దేవుడి దయ ప్రజల వల్లే కదా ఆయనకు ఆ ఇదొచ్చింది. ప్రశ్నించే గొంతుగా మౌనవ్రతం చేస్తోంది సార్. డిప్యూటీ సీఎం పదవి ఎక్కిన దగ్గర నుంచి మౌనవ్రతం ప్రారంభించింది, మౌనరాగాలు పాడుతోంది. మరి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో తిట్టించుకోవటం కాకపోతే అని అనిపించుకో అత్తగారా అని. గతంలో కూడా మనం చూసాం, రైతుల దగ్గరికి వెళ్ళి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిపోయింది చెట్ల ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి అని. ఏమి సార్ ఇప్పుడు అనరా, నువ్వు ఉన్న చోట నువ్వు తిన్నంగా ఉండవయా, మా తెలంగాణని కాపాడుకోవటానికి ఇక్కడ బోల్డ్ అంతమంది ఉన్నాం. నిజమే, ఆ తెలంగాణ ఆవిర్భవించడానికి ప్రాణం పెట్టిన వాళ్ళు, ఆ తెలంగాణని సమర్థించినటువంటి వ్యక్తులు, ఆ తెలంగాణని నడిపించినటువంటి వ్యక్తులు ఎంతోమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు చెయ్యలేంది ఈయన ఏం చేసేస్తాడండి? ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేయట్లేదు. సుగాలి ప్రీతి కేసు అటకెక్కిచ్చేశాడు. ఏమన్నా అంటేనేమో చట్టం తన పని తాను చేసుకోబోతుంది, నేనేమైనా పిలిచి చెప్పాలా అని మాట్లాడుతున్నాడు. 2 నమ్మిన కాపులనేమో కాపులకి మీకేమన్నా చేస్తామా అని అడుగుతున్నాడు. పాపం కష్టపడి పని చేసినటువంటి జనసైకులకి 15 సంవత్సరాలు మీరు ఈ వెట్టి చాకిరీ చేయాల్సిందే, మనకి తెప్పలు తప్పవు, మనకి ఘర్షణలు తప్పవు, మీరు నోరు మూసుకుని ఉండాల్సిందే, నేను సేనాని, నా మాటని మీరు నన్ను ఎదిరిస్తారా అన్నట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఎలక్షన్ కి ముందేమో నేను తప్పు చేసినా కాలర్ పట్టుకోండని. ఇక్కడ అసలు ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట, నిలకడలేనటువంటి తత్వం, మాట మీద నిలబడలేనటువంటి వ్యవహార శైలి, లేంది ఉన్నట్టు ఉంది లేనట్టు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడని నిజంగా నిరూపించుకుంటూ అడుగులేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఇంతకు మించి ఏం గౌరవించి మాట్లాడతారు? ఇది కల సార్. తెలంగాణ రాష్ట్రం తన సత్తా చూపించిందనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఏం చెయ్యకుండా ఇక్కడ ప్రజల్ని మరి అవతల రాష్ట్ర కొంతమంది ముఖ్య పార్టీ నేతలకు కూడా మరి కేవలం ఈయన సినిమా స్టారు, రాజకీయాల్లో కూడా సినిమా వేషాలే వేస్తున్నాడు అని చెప్పననే అభిప్రాయం లేకపోతే వాళ్ళు అట్లా ఎందుకు విరుచుకుపడతారు? అయితే ఒక్క మాట చెప్తాను సార్, తెలంగాణలో ఈయన రోడ్ షో పెట్టినంత మాత్రానో లేకపోతే దాన్ని ఏమంటారు పబ్లిక్ మీటింగ్ పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలకి పోయేదేమీ లేదు సార్. ఈయన ఎందుకంటే ఆ మీటింగ్లో ఏమీ ఉండి చావవు, ప్రజల కోసం చెప్పే 4 మంచి మాటలు ఏమీ ఉండవు. నన్ను తిడితే తిరిగి 4 తిడతా, నన్ను తిడితే 4 అంటిస్తా, నలుగురితో తిట్టిస్తా, నన్ను మీరు అడగకూడదు, ఇలాంటి మాటలే ఉంటాయి తప్ప, లేకపోతే మీరు ఊడిగాలు చేయండి, ఇట్లాంటివే ఉంటాయి తప్ప అక్కడ ప్రజలకు ఉపయోగపడే 4 మంచి మాటలు అయితే మాత్రం ఏవీ ఉండే పరిస్థితి ఉండదు సార్. ఒకవేళ శృతి మించి రాగాన గనక ఏదన్నా పడింది అనుకోండి సార్, ఒకవేళ మీటింగ్ పెట్టి ఏమన్నా శృతి మించి రాగాన మాటలు మాట్లాడాడు అనుకోండి, తోలు తీసి ఎండబెడతారు తెలంగాణ వాళ్ళు. ఇక అమరావతికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఇవాళ. ముఖ్యంగా అమరావతి
కోసం రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి తొలి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులు తమకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ, ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. సో దీనిపై దానికి నిరసించినటువంటి ఆ బాధిత రైతులందరూ ఇవాళ వైఎస్ జగన్ను కలవడానికి కాసేపటి క్రితం తాడేపల్లి పార్టీ ఆఫీస్కి, వైఎస్ జగన్ ఆఫీస్కి వెళ్ళారు. వైఎస్ జగన్ని కలుస్తున్నారు. చాలా కీలకమైన పరిణామంగా మారుతుంది. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? మావిగన్ అందరి మనసులు దోచుకుంటోంది అనేది సుస్పష్టంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలు తీసుకుంటున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ రైట్. ఖచ్చితంగా రాజధాని పోకడలకి మావిగన్కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మావిగన్లో అమరావతి ప్రాంతాన్ని కూడా కలుపుకొని అందరికీ న్యాయం చేయగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. నమ్ముతూ వేస్తున్నటువంటి అడుగుల్లో ఈ రోజున అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం మొదటి అడుగ్గా నేను ఫీల్ అవుతా ఉన్నాను సార్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పడే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. అదేంటి మసిబూసి మారేడుకాయ చేసి జగన్ గారి అడుగుల్లోనే వీళ్ళు నడుస్తున్నారు, ఆయన చెయ్యందేంటి వీళ్ళు చేస్తున్నదేంటి అని ప్రజలు చాలా క్లారిఫికేషన్కి వచ్చేసారు సార్. ఆ క్లారిఫికేషన్లో వేయబడినటువంటి మొట్టమొదటి అడుగుగా నేనైతే ఫీల్ అవుతున్నాను. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.